కీర్తనకారుడు 26వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ఆయన ఏమని రాస్తున్నాడో చూడండి. యెహోవా నన్ను పరిశీలించుము, హే నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు, నా హృదయమును పరిశోధించుము. దేవునికి స్తోత్రం చెప్పండి. 26లో అడిగాడు, 139కి వచ్చేటప్పటికి దేవుడు ఆయన్ని పరీక్షించేశాడు, పరిశోధించాడు. పరిశోధించడం అంటే మీకు తెలుసా? బాగా చదువుకుంటే అర్థమైంది ఈ మాట. పరిశీలించడం కంటే కూడా పరిశోధించడం వెరీ డిఫికల్ట్. అంటే భూతద్దం పెట్టి పరిశోధిస్తున్నాడు దేవుడు. ఎవరిని? దావీదు. అంటే మామూలుగా చూశాడు, పెద్దగా ఏం కనపడలే. ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని ఒక పెద్ద భూతద్దం పెట్టాడు, లోపల ఇంకేమైనా ఉన్నాయేమోనని చూస్తే దావీదు జీవితంలో కొన్ని విషయాలు కనపడతాయి. ఎలా ఆయన పరిశోధించాడు, ఏ విషయాల్లో ఆయన పరిశీలిస్తున్నాడు మనం గమనిద్దాం. పరిశోధించితివి. నేను కూర్చుండుట ఎప్పుడట బిడ్డ కూర్చున్నప్పుడు కూడా చూస్తున్నాట దావీదుని దేవుడు. నేను లేచి ఉండుటను చూచితివి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఇప్పుడట దావీదు ఆలోచనలన్నిటినీ దేవుడు తెలుసుకోవడం ప్రారంభించాడు. నిన్ను కూడా ఆయన కూర్చున్నప్పుడు చూస్తున్నాడు, నిలబడినప్పుడు కూడా చూస్తున్నాడు. దేవుడు నిన్ను కూడా పరిశోధిస్తాడు. దేవుడు నిన్ను కూడా పరిశీలించినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా కనపడుతున్నావు. దావీదు మీద భూతద్దం పెట్టాడు దేవుడు. ఎలా ఉన్నాడు దావీదు చూద్దాం. లోకంలో గడపాలనుకుంటారు యవనస్తులు, పాపంలో గడపాలనుకుంటారు యవనస్తులు. కానీ ఈ అబ్బాయి ఏంటి, నేను గమనిస్తుంటే, పరిశీలిస్తుంటే, పరిశోధిస్తుంటే నాకేం కనపడుతుందంటే ఇతనికి దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల తప్పిస్తున్నాడట అని. నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని నేను చూసినప్పుడు నా చిత్తమును, నా ఆలోచనను నువ్వు చేస్తావని కనుగొన్నాను. నీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు ఎలా ఉంటుంది? దేవుని చిత్తము నెరవేర్చే ఆలోచన నీ హృదయంలో దేవుని సన్నిధిలో కనబడుతున్నాయా లేవా? నీ హృదయం అంతా దేవునికి వ్యతిరేకంగా కనబడుతుంది. నీ హృదయం అంతా దేవుని దుఃఖపెట్టే విషయాలు కనబడుతున్నాయి. దేవుడు బాధపడుతున్నాడు ఈరోజు నిన్ను చూసి, నీ హృదయాన్ని చూసి. దేవుడు దావీదు హృదయాన్ని చూసినప్పుడు దావీదు దేవుని మందిరంలో ఉన్న తపన చూశాడట. తప్పిస్తుందట, ఆత్మట తప్పిస్తుంది. నీకోసం నా ప్రాణం ఆశపడుతుంది అని, నా ప్రాణము సొమ్మసిల్లునంతగా అంటాడు. అంటే తన ప్రాణం అట సొమ్మసిల్లుతుందట. దేనికోసం? దేవుని కోసం. సొమ్మసిల్లటం అంటే ఇదే అంటాం, చూసావా? అలా దేవుని సన్నిధి కోసం, దేవుని ఆత్మ కోసం దావీదు మనస్సు సొమ్మసిల్లిపోతుంది. దేవుడు దావీదు హృదయాన్ని పరిశీలించాడు. ఒక చోట ఏం చేస్తాడో చూద్దాం ఈ అబ్బాయి అని. దావీదు ఒక పాపం చేశాడు, చెయ్యకుండా పాపం చేశాడు. దేవుడు చూశాడు, ఇది చేస్తాడని అనుకోలా. నా సన్నిధికి రావట్లా, ప్రార్థన చేయట్లా. ఎవరి కోసం దేవుడు ఎప్పుడని ఇలా ఆలోచిస్తాడు? అసలు అవసరం ఉందా ఆయనకి? ఆయనకు అవసరం ఉందా? కానీ తనకిష్టమైన మనుష్యుడు పడిపోతే ఎంత బాధపడతాడో. నువ్వు పడిపోయినా కూడా దేవుడు అలాగే బాధపడతాడు. ఈ బాబు పట్ల నేను ఎన్ని ఆలోచనలు చేశాను, ఈ అమ్మాయి పట్ల నేను ఎన్ని తలంపులు కలిగి ఉన్నాను. వస్తుందా రాదా చూశాడు రావట్లేదు. ప్రార్థనకు రావట్లేదు దావీదు. ఇక లాభం లేదనుకుని
పాస్టర్ గారిని పిలిచాడు. ఇట్లా రా, మా వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను చెప్పినట్టు చెప్పుపో అన్నాడు. ప్రవక్త బైబిల్ పట్టుకొని దావీదు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుతున్నారు. పైనుండి ఆయన ఇలా చూస్తున్నాడు, ఏం చేస్తాడు దావీదని. దావీదు గారు, మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను నేను. నాతోనా? యువర్ ఏ ప్రాఫిట్? యా, సరే చెప్పండి. ఒక సమస్య వచ్చింది నాకు. నువ్వు రాజు కదా, నువ్వు దానికి జవాబు ఇస్తావు వచ్చాను. పర్వాలేదు చెప్పు. ఒకడికి ఒక గొర్రె ఉన్నది, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్న వాడి ఇంటికి చుట్టాలు వచ్చారు. ఈ 100 గొర్రెలు ఉన్నవాడు ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రెను కోసి భోజనం పెట్టాలి. కానీ ఆయన అలా చేయలేదండి. ఏం చేశాడు? ఒక్క గొర్రె ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాడి గొర్రెను కసాయితనంగా కోసి భోజనం పెట్టాడండి. మీ ఆలోచన ఏంటి అన్నాడు. తోలు తీసేస్తా నేనైతే వాడిది. వాడికి 100 గొర్రెలు ఉన్నాయిగా, ఆ 100 గొర్రెల్లో ఏదో ఒక గొర్రెను కోసుకొని తినొచ్చు కదా. ఒక గొర్రె ఉన్నాడు దగ్గరికి ఎందుకు వచ్చాడు వాడు అనగానే దైవజనుడు అంటాడు, వాడివి నువ్వే, వాడివి నువ్వే అనగానే ఒక్కసారిగా గుండె పగిలిపోయింది. దావీదు హృదయం కలవరం, దావీదు మనసంతా ఆందోళన. అవును, వాడిని నేనే. దేవుడు ఎంత గొప్పడో తెలుసా మీకు? దావీదుకే భాషలో చెప్పితే అర్థమవుద్దో దేవుడికి తెలుసు. దావీదుకి ఏ భాషలో చెప్పాడు తెలుసా? గొర్రెల ఉపమానంతో చెప్పాడు. ఎందుకు తెలుసా? ఒరే దావీదు, ఒకప్పుడు గొర్రెలు కాసుకున్నవాడురా నువ్వు. నీ స్థితిని మార్చి, నీ బ్రతుకును మార్చి, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తే నువ్వు రాజువి. రాజు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. నీకు భార్యలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుటుంబం ఉన్నది. కానీ ఒక్క భార్య ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి వాడు భార్యను నువ్వెందుకు పాడు చేశావు? ఆ మాటకు దావీదు ఏడవటం ప్రారంభించాడు. కన్నీరు కార్చి దావీదు ఏడుస్తుంటేనట గదిలో నుంచి ఆయన కూర్చున్న పడుకున్న పరుపు తేలిపోయిందట. దేవుడు భూతద్దం పెడితే దావీదు హృదయంలో ఏం కనుగొన్నాడంటే నిజమైన పశ్చాత్తాపం దావీదు హృదయంలో కనుగొన్నాడు. నిజంగా దావీదును దేవుడు క్షమించాడు. నీకు నిజంగా పశ్చాత్తాప హృదయం నీ హృదయంలో ఉంటే, నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు చేసిన పాపాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు నిజంగా ఏడిస్తే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. దేవుడు నీ పాపమును తుడిచేస్తాడు. నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు దేవుడికి ఏం కనబడాలంటే నీ హృదయంలో పశ్చాత్తాపం కనబడాలి. నీ హృదయంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా కనబడాలి. నీ హృదయంలో దేవుని కోసం తప్పించే తపన నీ హృదయంలో కనబడాలి. అందుకోసమే దావీదు హృదయంలో ఇవి కనబడ్డాయి కనుకనే దావీదు స్థానాన్ని, దావీదు సింహాసనాన్ని దేవుడు చిరస్థాయిగా, చిరకాలము, శాశ్వత కాలము దేవుడు ఇచ్చాడు. దావీదు సింహాసనం చిరకాలము ఉండడానికి, దావీదు సింహాసనం శాశ్వత కాలం ఉండడానికి కారణం ఏంటంటే దావీదును దేవుడు పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు దేవునికి ఇష్టమైన వాడిగా కనబడ్డాడు. నువ్వెలా ఉన్నావు? నీ మనసు ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నాకు చెప్పవసరం లేదు, నీ ప్రక్క వ్యక్తికి చెప్పవసరం లేదు. నీ హృదయం దేవుడు సమస్తం చూస్తున్నాడు. ఆయనతో నువ్వు చెప్పు, నా హృదయంలో పాపం ఉందయ్యా, నన్ను క్షమించు. నా హృదయంలో మోసం ఉన్నదయ్యా, నన్ను మన్నించు. నా హృదయం నీకు విరోధంగా ఉందయ్యా, నన్ను క్షమించు అని. నా నడక నెరిగిన వాడు, నా పడక నెరిగిన వాడు,
నా అంతరంగమును అన్నిటినీ చూసిన వాడు. నేను నుంచి నేను తప్పించుకోలేను ప్రభువా, నన్ను క్షమించను. నువ్వు దేవుని సన్నిధిలో అడగాలి. దావీదు అడిగాడు, నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను ఎక్కడికి వెళ్ళి తప్పించుకోగలను? నేను పాతాళములోకి వెళ్ళినను, అక్కడ కూడా నువ్వు వస్తావు. దేవునికి మరుగైంది ఏది లేదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నేను పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉంటావా? శాశ్వత కాలము దేవుని రాజ్యములో నీకు స్థలం ఉంటుంది.